నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, విడాకుల సంఖ్య రోజు రోజుకి చాలా పెరుగుతోందండి. అది కారణం ఏదైనా కావచ్చు. అది వాళ్ళిద్దరికి మాత్రమే తెలుస్తుంది. కానీ ఈ సంఖ్య పెరిగిపోతున్న కొద్దీ నెక్స్ట్ జనరేషన్‌కి మనం ఏం అందిస్తున్నాం? ఇది ఎటు వెళ్తోంది? మన సంప్రదాయం, మన ఆచారాలు ఇవన్నీ ముడిపడి ఉన్నాయి వివాహ వ్యవస్థ మీద కదా! సంఖ్య పెరగటానికి ముందు కారణాలు, మూలాల గురించి ఒక్కసారి ఆలోచించి వీటిని తగ్గించే ప్రయత్నం చేయాలంటే మార్పు ఎటువైపు నుంచి ఉండాలంటారు? నీకు సమాజం మారుతోంది జయ. కాలం మారిపోతోంది. హ్మ్. ఈ కాలంలో మార్పులతోటి మనం ఏంటంటే పురోగతికి ముందుకు వెళ్ళిపోతున్నాం. అవును. ఓ 10 ఏళ్ల క్రితానికి ఇప్పటికి మన పెళ్ళిళ్ళకి సంబంధాలు చూసే విధానం కూడా మారిపోయింది. అవును. మనం చుట్టాల్లో పక్కాల్లో చూడటం లేదు. అసలు వాళ్ళెవరో కూడా మనకు తెలీదు. అలాగే సంబంధాలు కుదిర్చేసుకుంటున్నాం. ఈ ఓ 10-15 ఏళ్ళుగా ప్రేమ వివాహాలు అంటే ఇంటర్ కాస్ట్, ఇంటర్ రిలిజియన్ మ్యారేజెస్ కూడా బాగా ఎక్కువగా పెరిగిపోయినాయి. ఈ కాలేజెస్‌లో గానీ, కొలీగ్స్ గానీ, ఆర్థికమైన తారతమ్యాలున్న కుటుంబాల్లో కూడా పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. ప్రేమించుకునేటప్పుడో, లేకపోతే పెళ్ళెప్పుడో మనకేం పెద్దగా తెలీదు ఎవరికీను. కలిసి జీవించటం మొదలుపెట్టాక ఈ తారతమ్యాలన్నీ కనపడుతూ ఉంటాయి. హ్మ్. దీంతో పాటుగా మన ఏమంటారంటే ప్రొఫెషనల్ రైవలరీస్ కొన్ని, సంపాదనల్లో అసమానతలు, లేకపోతే మగవాళ్ళు ఎక్కువ బిజీగా ఉండి ఆడవాళ్ళకి టైం ఇవ్వలేకపోవటం, ఆడవాళ్ళకి పెద్ద ఉద్యోగాలు, మగవాళ్ళకి చిన్న ఉద్యోగాలు, ప్రతి వాళ్ళకి ప్రయారిటీస్ వేరువేరుగా ఉండటం. వాళ్ళ ప్రయారిటీ వేరు, వీళ్ళ ప్రయారిటీ వేరు. ఎవరు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారనే దాన్ని బట్టే కదా మన జీవితాలు. అవును. డబ్బుకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కొంతమంది, టైంకి, కొంతమందికి రొమాన్స్కి, కొంతమందికి అనుభవించాలి మనం హ్యాపీగా హ్యాపీ లైఫ్, దాని మీదే ఉండేవాళ్ళు కొంతమంది. ఇప్పుడు ఇద్దరు భార్యాభర్త ఉండి అతనేమో డబ్బు వెనకాల పరిగెత్తి, ఈ అమ్మాయేమో హ్యాపీనెస్ వెనకాల పరిగెడతానంటే వీళ్ళిద్దరికి లంగర్ ఎక్కడ అందుతుంది? ఎప్పుడు డిస్సాటిస్ఫాక్షనే ఉంటుంది. ఆ అమ్మాయి ఇంకొంచెం బెటర్ జాబ్ చేసో, లేదా జాబే చేయకుండా ఉండటం వల్ల ఏదో మొత్తానికి ఇంకా కొంచెం సంపాదించుకునే అవకాశం, డబ్బులు బాగా దాచుకునే అవకాశం తీసుకోవట్లేదని అతనికి కంప్లైంట్ ఉంటుంది. ఎంతసేపు డబ్బు వెనకాల పరిగెడతాడు, హాయిగా ఉండనివ్వడు, హాయిగా ఉండడు, నాతోటి టైం స్పెండ్ చేయడు అని అమ్మాయికి కంప్లైంట్ ఉంటుంది. ఇవి ఎక్కువ రోజులు నడవలేకపోతారు. ఇదివరకు ప్రపంచం పద్ధతులు ఎలా ఉండేది? ఎలా ఉన్నా భార్యాభర్త కలిసి ఉండాలి. ఈ దుఃఖాలు, కష్టాలు, విసుగులు, చికాకులతోటే అట్లా నడిచిపోతూ ఉండేది. అయితే ఇదివరకున్న కారణాలకి ఇప్పుడున్న కారణాలు మారినాయి కదా రమగారు. ఒకప్పుడు వరకట్నం అని, అదనపు కట్నం కోసమనో, అంటే ఆ సంఖ్య తగ్గట్లేదు. లేకుంటే అత్తమామల వైపు నుంచి వేధింపులు ఉన్నాయనో, ఆడబడుచుల నుంచి వేధింపులు ఉన్నాయనో, ఎక్కువగా విడిపోయేటప్పుడు ఈ కారణాలను మనం చూసేవాళ్ళం ఇదివరకు. కానీ ఇప్పుడు మీరు అన్నట్లుగా చూసారా, అంటే సంపాదన పరంగా కావచ్చు, వ్యక్తిత్వ పరంగా కావచ్చు, ఇలాంటి కారణాలు ఎక్కువ అవుతాయి. అంటే ప్రయారిటీస్ మారిపోతున్నాయి. ప్రజలకి ప్రయారిటీస్ మారుతాయి. ఇప్పుడు ఈ అదనపు కట్నపు వ్యవహారాలన్నీ కూడా కొంచెం మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు హడావిళ్లలో ఆ కుటుంబాల్లో కనపడతాయి. అంటే ఖచ్చితంగా అదే అని చెప్పలేం, కానీ ఉంటాయి. కొంచెం హై క్లాస్కి పైకి వెళ్ళేసరికి అలా ఏమవుతుంది, వీళ్ళకే సొంతం, వాళ్ళు నాకు ఇచ్చేదేంటి, నేనే సంపాదిస్తాననే ధోరణి ఉంటుంది. ఈ ధోరణిలో ఏంటంటే అవతల వాళ్ళ మీద చిన్న చూపు ఉండే అవకాశం ఉంటుంది. వీళ్ళకి లేకపోతే ఏదైనా చిన్న కుటుంబం నుంచి అమ్మాయిని తెచ్చుకున్నారనుకో, వాళ్ళని చిన్న బుచ్చుతూ ఉండటం, మీ అమ్మ అట్లా, మీ నాన్న ఇట్లా అంటాం, ఒకళ్ళనొకళ్ళు ఆడిపోసుకోవటం, ఒకళ్ళ కుటుంబ నేపథ్యాలను ఒకళ్ళు ఎంతసేపు పెళ్ళగించి ఎత్తి చూపించుకుంటూ ఉండటం. అసలు జీవితం జయ సగం మనకి నిద్రలో గడిచిపోతుంది రోజు. అవునండి. కనీసం 8 గంటలు నిద్రపోతామా? 24 గంటల్లో 8 గంటలు నిద్రపోతే ఎంత టైం అయిపోయింది? ఇంకా మిగిలింది సగం. అంతే కదా, 16 గంటలు మిగిలింది. ఈ 16 గంటల్లో వర్కింగ్ వాళ్ళు ఉంటే కనీసం 10 నుంచి 12 గంటలు ఆఫీసుల్లోనే ఏడుస్తారు. అంతే కదా. అంతే. ఇప్పుడు 16లో నుంచి 10-12 గంటలు తీసేస్తే హార్డ్లీ మంచి టైము, రోజుకొక్క 4 గంటల క్వాలిటీ టైము భార్యాభర్త ఒకళ్ళతోటి మాట్లాడుకోవటమో, ఏదైనా షేర్ చేసుకోవటమో జరుగుతుంది. పిల్లలు కనుక ఉన్నారనుకో 4 గంటలు కూడా, 4 ఒక్కొక్క గంటకి ఒక 10 నిమిషాల చొప్పున 40 నిమిషాల క్వాలిటీ టైం ఉంటుంది. ఈ 40 నిమిషాల క్వాలిటీ టైంలోనే మనము ఏటికొకళ్ళు కోటికొకళ్ళు లాగుతున్నారు. పోనీ పిల్లలు లేరు, పిల్లలు లేకపోతే వాళ్ళమ్మా నాన్ననో వీళ్ళమ్మా నాన్ననో గ్యారంటీగా ఉంటారు. మనం వాళ్ళని కూడా చూసుకుంటూ ఉంటాం కదా. అవును. అప్పుడు ఇంకా ఈ 4 గంటల్లో క్వాలిటీ టైం తగ్గిపోయినట్టేనా? హార్డ్లీ మనం మాట్లాడుకుంది, ఇళ్లలో పనులు ఉండవు, మనం మాట్లాడుకునే సమయం ఏముంటుంది?
ఏమీ ఉండదు. ఆ ఉన్న కాసేపు నాకు అది ఏదో ఒకటి వాంటింగ్స్ మీద, ప్రయారిటీస్ మీద పోట్లాడుకోవటం. పైగా ఇదివరకటికి ఇప్పటికి సులువు ఆలోచనలు ఏమొచ్చినాయంటే, ఇప్పుడు అది ఇది కలపకూడదు గానీ, ఇదివరకటికంటే ఇప్పుడు ఒక కొద్ది రోజులు ఉద్యోగం చేయటం, వాళ్ళు జాబ్ మారిపోయారు అనేది వింటుంటాం మనం. అవును. ప్రతి సంవత్సరము జాబ్ మార్చడం. అవును. ఒకే సంస్థను పట్టుకుని వేళ్ల తరబడి ఉండేవాళ్ళని మనం చూడం అసలు. ప్రతి 3 ఏళ్లకి కార్లు మార్చేస్తారు. కొన్ని ఫీల్డ్స్ లో ఖచ్చితంగా మారాల్సిందే. మారాల్సిందే. ప్రతి సంవత్సరము ఫోన్లు మార్చేస్తాం. అయితే ఇప్పుడు ఈ మార్చే లక్షణం ఉంది చూసావా, అది మనుషుల్ని మార్చడంలో కూడా వచ్చేసిందేమో అనిపిస్తుంది. అంతే. వస్తువుకి మనిషికి తేడా లేదు. ఎక్కడుంది, ఏముంది తేడా? సరిగా పనిచేయట్లా. ఫోన్ ఉంది, బ్రహ్మాండమైన ఫీచర్లు ఉన్నాయి, కొనుక్కుంటాము. కొన్నాళ్ళు పోయాక అవన్నీ ఇంతకంటే బెటర్ ఫీచర్ది ఇంకోటి కనపడుతుంది. మనం ఏం చేస్తాం, ఇన్ని రోజుల నుంచి నాకు సేవ చేసింది పాపం ఈ ఫోన్ పిచ్చిముండ, దీన్ని ఉంచుకుందాం అనుకుంటాం. అది అనుకో. వస్తువు కదా రమ్మగారు. నిజం. అలాంటికి అదే పద్ధతి ఈ పెళ్లిళ్లలో కూడా వస్తోంది. మరి ఎట్లా అండి? అంటే ఒక ప్రేమ, ఒక తగ్గింపు ధోరణి రెండు వైపులా, ఒకవైపు అని మాట్లాడట్లేదండి, ఇద్దరూ కూడా ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చింది, ఆ సమస్యని పరిష్కరించుకోవటం, మాట్లాడుకోవటం, ఒకరు తగ్గటం, ఒకరు నెగ్గటం, ఒక ప్రేమ ఏదైనా ఒక ఇష్యూ వచ్చి విడిపోదాము అనుకునేటప్పుడు అంతకు ముందు గడిపిన క్షణాలు గుర్తు తెచ్చుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఈ వస్తువులకి మనుషులకి ఉన్న తేడాని మనం కనిపెట్టలేకపోతున్నాం జయ. ఇప్పుడు మనుషులకి ఇంపార్టెన్స్ ఇచ్చి వస్తువులకి ఇంపార్టెన్స్ తగ్గించడం మనకి చేత కావటంలా. అది పూర్తిగా మెటీరియలిస్టిక్ వేలోకి ప్రపంచం వెళ్ళిపోతోంది. అందుకని చాలా తొందరగా విడాకులు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు 10 ఏళ్ల పాటు ఫ్రెండ్షిప్లో ఉండి, కాలేజ్ డేస్ నుంచి, ఇంటర్మీడియట్ నుంచో 8th క్లాస్ నుంచో కూడా ఫ్రెండ్స్గా ఉండి, తర్వాత అదే ప్రేమలో ఉండి ఒకళ్ళొకళ్ళు వదిలిపెట్టలేక చివరికి ఏ డిగ్రీలు అయ్యాకో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయ్యాకో, ఉద్యోగాల్లో చేరాకో పెళ్ళిళ్ళు చేసుకుని 10 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం చేస్తారు ఆ స్నేహంలో. వాళ్ళు కూడా డివోర్స్ తీసుకుంటున్నారు. అంటే కాదు రమ్మగారు, మీ ఉద్దేశం ప్రేమ పెళ్లిళ్ళు వారు ఎక్కువగా ఉందా, పెద్దలు చేసిన పెళ్లి వాళ్ళు ఎక్కువగా ఉన్నారా? రెండు ఉన్నాయా? రెండు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు తెలుసుకుని ముందు నుంచి కలిసి ఉండి కూడా విడిపోతున్నారు. ఈ పెద్దవాళ్ళు ఏదో పెళ్లి సంబంధాలు ఇదివరకట్లాగా అటేడు తరాలు, ఇటేడు తరాలు, 56 తరాలు ఎవరు చూస్తున్నారు? ఒక తరం కూడా చూడట్లేదండి. పైగా ఏ కులాల వారీగా అన్ని కులాలకి రకరకాల మ్యాట్రిమోనియల్స్. కొంతమంది ఫ్రెండ్స్ ద్వారా ఎవరైనా పెళ్లిళ్ళ పేరై ఫోటోలు తెచ్చి చూపించటాలు, అది అవుట్డేటెడ్. సినిమాల్లో మాత్రమే కనపడుతుంది. అది సినిమాల్లో కూడా లేదండి, మ్యాట్రిమోనీకి వెళ్ళిపోయింది. ఈ మధ్య కాలంలో మ్యాట్రిమోనీలకు వచ్చేసింది పెళ్లిళ్ళల్లో, ఈ సినిమాల్లో కూడా. ఇప్పుడు ఇలా బాగా వాళ్ళని గురించి తెలుసుకునే అవకాశం మనకు ఉండదు. సుమారుగా అబ్బాయి ఉద్యోగం, అతని చదువు, ఎక్కడ చేస్తున్నాడు, వాళ్ళ అమ్మ నాన్న ఏమిటి, అటు ఇటుగా ఒక అక్కయో అన్నయో తమ్ముడో ఎవరో వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలుస్తుంది. పుట్టు పూర్వోత్తరాలు తెలియదు. పెళ్ళి అయ్యాకో, పెళ్ళప్పుడు వీళ్ళ చుట్టాలు ఎవరు, ఎందుకు రాలేదు, ఏంటి, నా సొంత అన్నయ్య, 2 అన్నయ్యలు అన్నాడు, వాళ్ళ అన్నయ్యలు ఎందుకు రాలే పెళ్ళికి, అలాంటివి వస్తాయి. అప్పుడు ఇంతవరకు వచ్చాక ఇప్పుడేం చేస్తాం అనుకుని పెళ్లి చేసేస్తారు. తర్వాత బోల్డ్ అని బయటపడతాయి. ఇంకప్పుడు ఏం చేయలేకపోతారు. అవన్నీ పెద్ద ఇష్యూస్ అయిపోతాయి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుండక డివోర్స్ అవుతున్న కేసులు కూడా అవుతున్నాయి ఇప్పుడు. అసలు ప్రధానంగా అమ్మాయి అబ్బాయి విడిపోకుండా ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు విడాకులు దాకా వెళ్లకుండా ఉండాలి అంటే మీరు అన్నట్లు మీరు ఎప్పుడు చెప్తారు, చిన్నప్పటి నుంచే ఉండాలి. తల్లిదండ్రులు అమ్మాయికైనా అబ్బాయికైనా నేర్పించాలి. కాకపోతే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే తల్లిదండ్రుల మాట వినే పరిస్థితిలో ఉన్నారు. అది లేదు. కొన్ని చోట్లేమో తల్లిదండ్రుల మాట వినకుండా ఏమైనా సరే తెప్పేసుకోవాల్సిందే అనేవాళ్ళు కనపడతారు. కొన్ని చోట్లేమో తల్లిదండ్రులే, నువ్వు ఇంత అవస్థ పడక్కర్లేదు, వీటితో నువ్వు సర్దుకోకర్లేదా, ఈ అమ్మాయితో నువ్వు ఉండక్కర్లేదు, ఎందుకంటే బ్రహ్మాండమైన దాన్ని చూస్తాం, ఏముంది ఇవాళ రేపు అనేసి క్యాజువల్గా పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేసేవి కనపడతాయి. ఇప్పుడు ఎక్కడి నుంచి మారాలి? ఈ తరం కాదు, ముందు తరంలో కూడా మార్పు రావాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ముందు తరం అంటే తల్లిదండ్రులు కూడా కొంత మార్చుకోవాలి. తల్లిదండ్రులు మార్చాలి. పిల్లలు కూడా ఏంటంటే పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ చెకింగ్ అలాంటివి ఏమీ తెలిసి చేసినా లోపలికి వెళ్తే కానీ అదేమిటో తెలియదు జయ పెళ్ళి మనకి. అవును అవును. కాకపోతే ఒక పెళ్లి చేసుకున్నాం, ఇది ఒక బాధ్యత, ఒక బంధంలోకి అడుగు పెట్టాం, దీన్ని నిలబెట్టుకుందామని అనుకోవటం లేదు. ఎందుకంటే మన చుట్టూతా ఉన్న సమాజము పెళ్ళి అనేది ఒక నిలబెట్టుకోవాల్సినదేనన్న నమ్మకాన్ని ఇవ్వటం లేదు. ఇప్పుడు ఏముంది, డివోర్స్ తీసుకుంటారు, ఏముంది, అలా క్యాజువల్గా మాట్లాడేసుకుంటున్నారు. అదండి, చాలా క్యాజువల్ అయిపోయింది. చాలా క్యాజువల్ అయ్యేసరికల్లా ఇప్పుడు ఎన్నిసార్లు తీసుకుంటాము అన్న ఆలోచన చేయటల్లా. పైగా రెండో పెళ్లి చేసుకున్న కేసులు కొన్ని మనం చూస్తుంటామా, డివోర్స్ తీసుకుంటారు, రెండో పెళ్లి చేసుకుంటారు, అక్కడ చాలా సమస్య ఉంటుంది, ఇంకేం చేస్తాము అని సర్దుకుంటారు. నేనంటే మొదటే సర్దుకోవచ్చుగా ముందే. రెండోసారి ఆ మొదటి సంబంధమే బెటర్ అనిపిస్తుంది వీళ్ళకంటే.
పురాతన కాలానికి ఇప్పటికీ తేడా ఏంటంటే మనం డివోర్స్ తీసుకోవటము, సెకండ్ మ్యారేజ్ చేసుకోవటము అనేది ఒక పెద్ద ఇదేం లేదు, అలాగా అనుకుంటున్నాం. కానీ అందులో అడ్జస్ట్ అవ్వటం మాత్రము ఆ శిక్ష పడే వాళ్ళకే తెలుస్తుంది. కానీ ఇదివరకు రోజుల్లో రెండో పెళ్లి అంటే ఆలోచించే వాళ్ళేమో కదండి. ఆ అబ్బాయికి మొదటి భార్య లేదు, లేదా వెళ్ళిపోయింది, ఏదో అయింది. ఆ అబ్బాయికి ఇంకొక పిల్లని ఇవ్వాలంటే ఆలోచించే వాళ్ళేమో. ఏమీ లేదు జయ. లేదా పాత అందరూ- రోజుల్లో చాలా సింపుల్ గా అయిపోయేవి. పెద్ద వాళ్ళు పెద్ద పిల్లలు ఉన్న ఇళ్లలో కూడా చిన్న పిల్లని ఇచ్చేసేవాడు. అప్పుడు చాలా క్యాజువల్ గా ఉండేది. అప్పుడు ఇంత ఖాళీ లేదు జయ మనకి. నేను ప్రతిసారి ఈ మాట చెప్తుంటే నీకు కూడా కోపం వస్తుంటుంది. ఇప్పుడు మనకి ఏంటంటే పనులు తక్కువ, ఫ్రీ టైం ఎక్కువ. మనకి పని ఎక్కడుంది జయ? అంతా ఉన్నది స్ట్రెస్సే కదా. పాతకాలంలో ఇళ్లలో వాకిళ్లలో ఎంత పని చేస్తేనో ఎట్లా నమ్మగారు? బొగొచ్చేది అప్పుడు అసలు కాదమ్మా. ఆడవాళ్ళు బయటికి వెళ్ళే వాళ్ళు కాదు కాదు, కదండి. అప్పటి ప్రపంచం వేరు. అందుకని ఆ రోజుల్లో కుదిరేది. ఇప్పుడు కుదరటం కొంచెం కష్టం. ఖాళీ సమయాలు అసలు ఉండేవే కాదు జయ వాళ్ళకి. ఇంట్లో పనితోనే సరిపోయేదంటారా? ఇంట్లో పనితో సరిపోయేది. చంటి వెంటి, పైగా పిల్లలకి అడ్డు అప్పు లేకుండా సంతానం కలుగుతుండేవాళ్ళు. పై పిల్లలు పురుళ్ళకు వచ్చేవాళ్ళు. ఈ ఉన్న పిల్లలు జల్లలు, వీళ్ళ అనారోగ్యాలు, వైద్యం అవకాశాలు తక్కువగా ఉండేవి. వీళ్ళకి చదువు సంధ్యలు లేవు, పారిపోయే వెసులుబాటు లేదు. ఎవరో ఆసమ ఓసమకు 2 మాటలు చెప్పుకుని కాసేపు ఏడ్చి మళ్ళీ మధ్యాహ్నం పనిలో పడాల్సిందే. లేకపోతే సాయంత్రాన్ని బువ్వెక్కడి నుంచి వస్తుంది? ఆర్డర్ చేస్తే రాదు కదా. ఇప్పుడు నువ్వు పని మానేసి కూర్చున్నా నీ రోజు గడిచే పరిస్థితి ఉంది. ఇప్పుడు నువ్వు రకరకాల వాళ్ళకి మెసేజ్లు పెట్టి అందరితోటి డిస్కస్ చేసి ప్రతి వాళ్ళతోటి మాట్లాడుకునే ఫ్రీ టైం వచ్చేసింది. అవునండి. ఫ్రీ టైం ఉంది. ఇప్పుడు నేను కాలాన్ని మనుషుల్ని అంటం కాదు, ఈ రోజున సమాజం ఉన్న పరిస్థితుల వల్లే ఇది ఇలా వెళ్తోంది. కానీ ఇది కనుక ఇట్లానే ఉంటే కనుక పేరెంట్స్ వైపు నుంచి కానీ పిల్లల వైపు నుంచి కానీ కొంతైనా మార్పు రాకపోతే ఈ సంఖ్య అనేది పెరిగిపోతుంది. ఎందుకంటే మనం పెళ్లి అనే సంఖ్య ఎలా పెరుగుతుందో విడాకుల సంఖ్య కూడా ఈక్వల్ అయిపోతుంది కదా. ప్రధానమైంది ఇంత ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నాం. పెళ్లి అంటే పేలిపోతుంది జయ. ఎంత ఖర్చు, పువ్వుల జడల దగ్గర నుంచి ఫోటో షూట్లని, ఎవరెవరినో చూసి మనం మెహందీలు అంటాం, సంగీతులు అంటాం, ఇంకోటి అంటాం, అదంటాం, ఇదంటాం. చిన్న పెద్ద తేడా లేదు. ప్రతి విషయానికి పార్టీలే మనకి. అంత ఖర్చే. మన ఇంట్లో మన పిల్లకే మనం ఏదో పేరెంటం చేసుకుంటే ఏమి ఉండదు. ఇంకో పిల్లాడితో కలిపి చేసే పేరెంటం అయితే వాళ్ళిద్దరూ అడ్జస్ట్ అవ్వాలి కదా. ఈ కంపాటబిలిటీ తెలుసుకోవడానికి మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఎంత మాట్లాడుకున్నా నిజంగా వాళ్ళిద్దరూ ఓ గదిలోకి ఓ ఇంట్లోకి ప్రవేశించాకే అసలు సంగతి బయటపడుతుంది. వీళ్ళు కలిసి ఉండగలరా లేదా? సిచ్యువేషన్ అయితే ఎవ్వరూ ఎంకరేజ్ చేయరు కదండి. అసలు ఇంకా పడట్లేదు, ఉండలేరు అనుకున్నప్పుడు తప్పదు. కానీ మీరన్నట్లు ఇన్ని రీజన్స్లో చిన్న చిన్న రీజన్స్ అంటే ఎవరికి వాళ్ళకే ఫేస్ చేసే తెలుస్తుంది. తెలుస్తాయి. బట్ మాట్లాడుకుంటే కొంచెం ఏమన్నా పరిష్కారం దొరుకుతుంది అనే అవకాశం ఉన్నప్పుడు ఇప్పుడు అబ్బాయి సంసారానికి పనికిరాడు, తప్పదు. లేదా వాళ్ళ పేరెంట్స్ తోటి చాలా అవస్థ, తర్వాత ఇంకా అతనికి ఉద్యోగం లేదు, సంపాదించడు, భార్యను కొడతాడు, అతనికి ఏమైనా పిల్లల్ని దురభ్యాసాలు ఉన్నాయి, శారీరకంగా ఏమైనా హింసిస్తాడు. దురలవాట్లు ఉన్నాయి, మోతాదు మించిన అలవాట్లు, ఇలాంటివి ఏమైనా అనారోగ్యాలు అవి ఉన్నప్పుడు, లేదా అమ్మాయి సంగతి తీసుకుంటే అమ్మాయి కూడా అస్సలు పని చేయదు, అమ్మాయికి పని పాటలు రావు, బద్ధకస్తురాలు, చెప్పిన మాట విందు, సంసారానికి భర్తతోటి అనుకూలంగా ఉండదు, లేకపోతే ఎప్పుడు పేరెంట్స్ ఇంటికి వెళ్ళిపోతానంటూ ఉంటుంది, కలిసి ఉండదు, ఎవరితోటి మాట్లాడదు. ఇలాంటి సందర్భాలప్పుడు ఇవి తప్పవు. అవును. ఈ అమ్మాయి కూడా అనారోగ్యము, సంతానం కలకపోవటము, ఏదైనా నిజంగానే ఫిజికల్గా సమస్యలు ఏవో ఉండుంటాయి. ఇలాంటప్పుడు అసలు మనకి డివోర్స్ అనేది ఎట్లా వచ్చింది? ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఈ బలవంతపు వైవాహిక బంధంలో ఉండక్కర్లేదు, మీరు విడిపోవచ్చు అని మనకి చట్టం ఇచ్చిన ఒక అవకాశం. దాన్ని దుర్వినియోగం చేసేస్తున్నాం మనం. నువ్వు కొంత అడ్జస్ట్ అయితే, ఇప్పుడు పెళ్ళి అనగానే బాధ్యత, బంధము. మనం పెళ్ళిళ్ళు ఎందుకు చేస్తాం? అసలు డివోర్స్ చేసుకోవడానికి పెళ్లి చేసుకోవట్లేదు కదా మనం. ఓ ఇద్దరు వ్యక్తులు కలిసి కాపురం చేయడానికి, ఆ అమ్మాయి అతనికి చేదోడు వాదోడుగా జీవితం ముందుకు తీసుకెళ్ళటానికి, అబ్బాయికి ఈ అమ్మాయి అతనికి ఒక వైఫ్ ఇంట్లో ఉండటం, అతని వల్ల సంతానం కలిగించడం, ఇల్లు వాకిలి ముందుకు తీసుకెళ్ళటం, వీళ్ళిద్దరూ కలిసి ఒక కొత్త జీవితాన్ని, వాళ్ళ అమ్మా నాన్న చూడవలసిన బాధ్యతలన్నీ అతను చూసుకునేలాగా. ఇందుకే కదా పెళ్ళి, దీనివల్లే కదా ప్రపంచం ముందుకెళ్తుంది. అంతే కదా. ఇప్పుడు దీంట్లో మనం ఇద్దరు వేరు మనుషులు కలిసినప్పుడు మనమేమో బ్యాక్గ్రౌండ్స్ వేరు, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్స్ వేరుంటాయి, పెంపకాలు వేరుంటాయి, ఊళ్ళు వేరు, భాష వేరు, భోజనం వేరు, పదాలు, పేర్లు అన్నీ వేరే, తెలుగు కూడా వేరే. వాళ్ళది ఒక రకం తెలుగు, వీళ్ళది ఇంకో రకం తెలుగు. మా ఊళ్ళలో ఇలానో, మా ఇంట్లో ఇలా చెయ్యం, మాకు అలవాట్లేదు అని ఇలాంటి వ్యవహారాల మీద, అదేంటి మీరు అట్లా అంటారా, మాకు అట్లా అవన్నీ మాకు కుదరవు అనేస్తారు.
మీకు కుదరవేంటి? ఆ అమ్మాయి 25 ఏళ్ళు అక్కడ నేర్చుకుని వచ్చింది. మధ్యలో మిగిలిన వాళ్ళు చొరబడి ఈ చిన్న రంధ్రాలని పెద్దవి చేసేస్తారు. ఆ చొరబడే వాళ్ళలో అమ్మాయి పేరెంట్స్ ఉంటారు, అబ్బాయి పేరెంట్స్ ఉంటారు. అమ్మాయి ఫ్యామిలీ ఉంటుంది, అబ్బాయి ఫ్యామిలీ ఉంటుంది. ఇప్పుడు ఫ్రెండ్స్ కూడా తోడయ్యారు. అవునండి. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ మధ్య పడిన ఒక చిన్న రంధ్రాన్ని 4 పక్కల పట్టుకుని లాగేస్తారు. మనం ఇవాళ ఏదో చిన్న డిస్కషన్ అయింది, చూసి చూడనట్టు ఊరుకున్నాం అనుకోండి, ఎవరు మాట్లాడకుండా. రాత్రికి ప్యాచప్ అయిపోతుంది, రేపొద్దున మళ్ళీ ఎక్కడికో సినిమాకో షికారుకో వెళ్తారు, 2-3 రోజులు మళ్ళీ నార్మల్ అయిపోతుంది. చిన్న చిన్న హోల్స్ ప్రతి బట్టలోనూ ఉంటాయి. అసలు క్లాత్ తయారయ్యేదే హోల్స్ తోటి, మనం అది తెలుసుకోవాలి. ఒక 100 దారాలని ఒకదాని పక్కన ఒకటి టైట్గా అల్లి ఒక గుడ్డ తయారు చేస్తారు కదా. అవునండి. నేత అదేనా? అంతే కదా. కొన్ని వేల దారాలని కలుపుతారు. ప్రతి దారం 2 దారాల మధ్యలో నువ్వు గ్యాప్ చేస్తే అది హోలే అవుతుంది. అవుతుంది కదా. ఎన్ని నా- హోల్స్ పెట్టుకుపోతాం. ఇప్పుడు ఇది హోల్స్ తోటి ఉన్నదే ఇది. అంతే. ఈ హోల్స్ తోటి ఉన్న దాన్ని మనం ఏం చేస్తాం, మంచి రంగేసి చూపిస్తాం. ఉమ్. నువ్వు చిల్లులు పెడుతూ వెళ్ళి దీని నిండా చిల్లులే అనకూడదు. అసలు సహజంగానే ఉన్నది అదే, అక్కడ ఉన్న పదార్థం అదే కదా. దీన్ని ఏం చేయాలి, మనం చక్కటి వస్త్రధారణగా చేసుకుని చూపించుకోవాలి ప్రపంచానికి. దాంట్లో ఉన్న సౌఖ్యాన్ని అనుభవించాలి. అది మానేసి దాన్ని చిరుకుతుందో లేదో చూస్తామంటే ఎట్లా? చిరిగితే నువ్వు విడదీస్తే ఈ వేల దారాలు, వస్త్రంగా తయారైన వేల దారాలు విడిపోతాయి. చివరికి ఏమవుతుంది, అక్కడ వస్త్రం లేదు, దారాలు మిగులుతాయి. దారాలే మిగులుతాయి. దారాలు ఏమిటి, గాలి కొట్టుకుపోవు. అంతే కదా. జీవితం అలాంటిది. మన అమ్మ నాన్న కూడా ఇలాగే అడ్జస్ట్ అయ్యారు. వాళ్ళ అమ్మ నాన్న అంతే, మీ అమ్మ అలా పెంచింది, మీ అమ్మ ఇలా పెంచింది, వాళ్ళ అమ్మ అలా పెంచింది అలా అనకూడదు. ఎవరి పెంపకం వాళ్ళది, ఎవరి జీవితం వాళ్ళది. ఒకళ్ళలో ఉన్న ఒక లోపాలని రెండో వాళ్ళు ఎంతో కొంత క్షమించగలగాలి. ఆ లోపాలతో సహా వాళ్ళని మన వాళ్ళుగా స్వీకరించగలగాలి. దానికి ప్రయత్నం చేయాలి. మనం డబ్బులు పోసి ఒక వస్తువు కొనుక్కున్నాం, 1,00,000 రూపాయలు పెట్టి ఫోన్ కొన్నావు, చేయి జారి కింద పడింది, ఏం చేస్తావు? పారేయవు నువ్వు. దాన్ని బాగు చేయడానికి ట్రై చేస్తాం. 10,00,000 పెట్టి కొన్నాం, ఓ 10,000 పెట్టి రిపేర్ చేయిస్తే ఏమవుతుంది, ఓ సంవత్సరం వాడుకుంటాం కదా అనిపిస్తుంది. న్యాచురల్లీ కదా. నువ్వు 25 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకున్నావు, వీళ్ళలో ఒక చిన్న ప్రాబ్లం ఉంది, అది నువ్వు సరి చేసుకోగలిగే అవకాశం ఉన్నప్పుడు నువ్వు ఆ అవకాశాన్ని తీసుకో. తెంపేయడానికి ప్రయత్నం చేయకూడదు. నలుగురు మాట్లాడి వీళ్ళ మనసులు విరిచేస్తారు. ఇద్దరు మాట్లాడుకుంటే సరిపోయేది, లేదా 2 కుటుంబాలు మాట్లాడుకుంటే సరిపోయేదానికి వీళ్ళు మాట్లాడుకోకుండా ఈ అమ్మాయి ఎవరికో చెప్పి, అతను ఎవరికో చెప్పి, వీళ్ళంతా మాట్లాడుకుని వాళ్ళొకటని వీళ్ళొకటని. పైగా అమ్మా నాన్నలకి ఏమనంటుంది, మా పిల్ల కూడా బోళ్ళంత కష్టపడి చదువుకుంది, మంచి ఉద్యోగం సంపాదించుకుంది, మా పిల్ల ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి అనిపిస్తుంది. నువ్వు అసలు అడ్జస్ట్మెంట్ ఉండకూడదు అని అంటే పెళ్ళెందుకు చేసినట్టు? మన ఇంట్లోనే ఉంచుకోవచ్చు కదా, క్వీన్ లాగా ఉంచాం మనం. వీళ్ళు ఉంచరు. వాళ్ళేమో ఓ పిల్ల కావాలి, అదన్నీ మాట వినేసేయాలి. దానికి మంచి చదువు ఉండాలి, మంచి ఉద్యోగం ఉండాలి, పిల్ల చక్కగా ఉండాలి, వాళ్ళ అమ్మా నాన్న దగ్గర కనీసం ఏదో ఒకటి ఉండి, వాళ్ళు కట్నం వద్దు, గ్రాండ్గా పెళ్లి చేయాలి. ఈ గ్రాండ్కి ఇంత లెవెల్ అని ఉండదు. మామూలుగా కట్నం వేసి ఓ 10,000 25,000 ఇచ్చి పడేస్తే సరిపోతుంది. గ్రాండ్ అనేసరికి బోల్డ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ చేసిన గ్రాండ్ ఖర్చు ఎవరు తిన్నట్టు? అవును. అసలు ఈ విడాకుల్లో ఎంత డబ్బు వృధా అయిపోతుందో. డబ్బు, టైము, పరువు, మర్యాద, మనస్తాపం. ఎంత మనస్తాపం అమ్మ. నిన్న గ్రాండ్గా పెళ్లి చేసి ఇవాళ మా పిల్ల డివోర్స్ తీసుకుంది అని చెప్పడానికి అమ్మా నాన్న కడుపులో ఎలా ఉంటుంది, పళ్ళ చక్రం పెట్టి తిప్పినట్టు ఉండదు. మళ్ళీ ఇంకొకరిని నమ్మి ఆ పిల్లని చేతిలో పెట్టడానికి నువ్వు ఎంత భయపడతావు? ప్రతి క్షణము భయమే కదా రమ్మగారు. ప్రతి క్షణము భయం. ధైర్యంగా ఉండలేదు. ఇప్పుడు ఇవి సహజంగా కనపడుతున్నప్పటికీ, మనకు ఫ్రీక్వెంట్గా డివోర్సు కనిపిస్తున్నప్పటికీ కూడా ప్రతి డివోర్స్ వెనకాల చాలా బాధ, దిగులు, బెంగ, జీవితం పట్ల అనుమానం. ఇది కాకుండా పిల్లలు ఉన్నారనుకో వీళ్ళ మధ్య, అది మరో సమస్య. అమ్మో, అది ఇంకో పెద్ద నరకం. ఆ పిల్లలు ఏమైపోతారు? వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరినైనా నమ్ముతారా? అసలు నమ్మలేరు. కొంచెం జాగ్రత్త పడండి. పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు, చేసుకునే వాళ్ళు, చేసేవాళ్ళు కూడా ఏదైనా సమస్యలు ఉంటే కూర్చుని మాట్లాడుకోండి. తప్పనిసరి కాంట్ బట్ అయితే డెఫినెట్గా వెళ్ళొచ్చు. మనకి చట్టం ఇచ్చిన అవకాశాన్ని తీసుకోవాలి. అవును. కొంత అడ్జస్ట్మెంట్కి అవకాశం ఉంటే కనుక ప్రయత్నం చేసి దీన్ని తగ్గించుకుంటే మన భవిష్యత్తు, ఇప్పుడు ఉన్న చిన్న తరపు పిల్లలు, లేత పిల్లలు, ఏమనంటే భావి భారత పౌరులు, ఈ డివోర్స్ ఇండియా అని కాకుండా ఫ్యామిలీ ఇండియా అని చూసే అవకాశాన్ని ఇవ్వగలుగుతాం మనం. ఉమ్మడి కుటుంబాలు ఉండేవి వరకు ఇప్పుడు లేవు. కనీసం మన ఇద్దరం మనకిద్దరైనా ఉండాలి కదా రమ్మగారు. ఉమ్మడి కుటుంబం వదిలేద్దాం, లేదు, ఒట్టి కుటుంబమైన కుటుంబం ఉండాలిగా. ట్రై చేయాలి. దీనికోసము నువ్వు అడ్జస్ట్ అవ్వాలి, సర్దుకోవాలి.
గివింగ్ అండ్ టేకింగ్ నేర్చుకోవాలి. డెఫినెట్గా అండి, రాజీ పడే ఖచ్చితంగా. ధోరణి, ఇచ్చిపుచ్చుకునే ధోరణి రెండూ ఉండాలి. ఉండాలి. ఉంటేనే కుదురుతుంది. అంతే. రైట్ రమ్య గారు, నమస్తే. నమస్తే.